అసలు ఎవడివరా నువ్వు? ఏం తమ్ముడికి తూట్లు పొడిచి కాంగ్రెస్ లోకి వచ్చావు. ధర్మాన్ని నమ్ముకున్న రాముడే ధర్మం తప్పిన రావణుడి 10 తలలు నరికాడు. ఆఫ్టర్ ఆల్ నువ్వెంత? ఒక్క తలకాయ. పార్టీలోకి వచ్చావు, మూసుకునుండు. మాకు అడ్డమొస్తే నరుకుతాం బిడ్డ. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కి మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఇచ్చిన ఘాటు వార్నింగ్ ఇది. ఇందిరాభవన్లో జరిగిన జగిత్యాల పట్టణ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం పెద్ద వివాదానికి దారితీసింది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి జంప్ కొట్టిన ఎమ్మెల్యే సంజయ్ పై జీవన్ రెడ్డి తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. తమాషాలు చేస్తే తలకాయ ఎగిరిపోద్ది, జాగ్రత్త అంటూ ఘాటుగా హెచ్చరించారు. బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగం నమ్ముకొని ఉన్నాం. ఎవడైనా రాజ్యాంగాన్ని తూట్లు పడవాలని చూస్తే వానికి ఉండేది ఒక్క తలకాయ. మనకు ఉండేది ఎంతనే ఒక్క తలకాయ. దాన్ని నరుకుడు పెద్ద ముచ్చట. అదే రాజ్యాంగ పరిరక్షణ మా లక్ష్యం, మా ధ్యేయం. ఎవడైనా రాజ్యాంగాన్ని తూట్లు పడవాలని ప్రయత్నం చేస్తే వాని అంతం చూస్తామని చెప్పండి. శ్రీరామచంద్ర ప్రభు ధర్మాన్ని కట్టుబడి రావణాసుడి 10 తలలు నరికిండు. మేము బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగం నమ్ముకొని ఈయనకున్నది ఒక్క తలకాయ. దీని నరకలేము. శ్రీరామచంద్ర ప్రభు ఏదైతుందో ధర్మాన్ని కట్టుబడి రావణాసుడి 10 తలలు నరికిండే. బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగం నమ్ముకొని ఉన్నాం. ఎవడైనా రాజ్యాంగాన్ని తూట్లు పడవాలని చూస్తే వానికి ఉండేది ఒక్క తలకాయ. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సందీప్ రావు అందిస్తారు. సందీప్ రావు, పార్టీ మారిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కైతే మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఘాటుగా వ్యాఖ్యానించారు. ఘాటుగా ఆయనకి వార్నింగ్ కూడా ఇచ్చారు. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? రైట్, అంటే ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు వస్తున్నటువంటి వేళ జగిత్యాల జిల్లా రాజకీయం మరొకసారి వేడెక్కింది. జగిత్యాల నియోజకవర్గంలో జీవన్ రెడ్డి మొదటి నుంచి గత 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. ఈ క్రమంలో ఇటీవల బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి డాక్టర్ సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీకి అంటగాగుతున్నారు. ఈ కావచ్చు జీవన్ రెడ్డి కూడా దీన్ని పూర్తిగా జీర్ణించుకోలేకపోగా ప్రతిసారి వస్తోంది. ఈ క్రమంలో వారి మధ్య పచ్చవడ్డీ వేస్తే బగ్గుమనేటువంటి సిచ్యువేషన్. దీంతో ఇవాళ మరొకసారి ఫై అయ్యారు. ఎందుకంటే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి త్వరలో నోటిఫికేషన్ వస్తున్నటువంటి వేళ ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా ఇవాళతో మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఎవరైనా కూడా అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి సంజయ్ కుమార్ కావచ్చు కాక అలాగే నేరుగా ఇండైరెక్ట్ గానే చెప్పగానే చెప్పినటువంటి సందర్భం. ఎందుకంటే తాము మొదటి నుంచి పార్టీలో కొనసాగుతున్నాము, పూర్తి స్థాయిలో టికెట్ ఇచ్చేటువంటి అంశంలో తామే ఉంటాము, అడ్డం వస్తే అవసరమైతే నరుకేటువంటి పరిస్థితిని సందర్భాన్ని ఇవాళ జీవన్ రెడ్డి మాట్లాడడం అయితే తీవ్ర పరిణామాలకు దారితీసింది. మొత్తానికి తాము 10 తలలు నరికినటువంటి రావణుడు నమ్ముకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇటువంటి రాజ్యాంగాన్ని తప్పుదో పట్టించి వాళ్ళ పార్టీ మారినటువంటి వ్యక్తికి వాళ్లకు వర్గీయులకు టికెట్ ఇస్తే సహించేది లేదు. తాము పూర్తి స్థాయిలో అండగా ఉంటామో ప్రతి కార్యకర్త కూడా ఎవరైతే వాళ్ళ జీవన్ రెడ్డి వారి వద్దకు వచ్చినటువంటి ఆస్పిరెంట్స్ ఉన్నారో వారందరిని ఉద్దేశించి వీళ్ళ మాట్లాడారు. పూర్తి స్థాయిలో మీరే ప్రతి వార్డు కూడా మీరే క్లియర్ కట్ గా మీరంతా కూడా ఉండాలి. మీరే ఒక కార్యకర్తను ఎంచుకొని వారిని నిలబెట్టుకోవాలి. మీకు ఎవరు అడ్డున్నా కూడా మేము చూసుకుంటామనేటువంటి సందర్భాన్ని అయితే జీవన్ రెడ్డి చెప్పడం జరిగింది. మొత్తంగా పార్టీ విధి విధానాలు నచ్చితే నువ్వు కాంగ్రెస్ పార్టీలో జైన్ అవ్వు, కానీ కళ్ళుగా కప్పుకోకుండా రాజకీయాలు చేస్తే మాత్రము సహించేది లేదంటూ జీవన్ రెడ్డి ఘాటుగా హెచ్చరించినటువంటి సందర్భం. మొత్తంగా ఈ మున్సిపల్ ఎన్నికలు వస్తున్నటువంటి నోటిఫికేషన్ వస్తున్నటువంటి వేళ ఇది ఒక హాట్ కామెంట్ అయితే కలకలం రేపుతోంది. మొత్తంగా ఇవాళ కాంగ్రెస్ వర్గీయులు దాదాపు అన్ని 50 వార్డులకు సంబంధించి జగిత్యాల 50 కౌన్సిలర్లకు సంబంధించి కూడా జీవన్ రెడ్డి మీటింగ్ ఏర్పాటు చేస్తారు ఇందిరాభవన్ లో. అందులో ఇవాళ మాట్లాడినటువంటి సిచ్యువేషన్ మొత్తంగా జీవన్ రెడ్డి వ్యాఖ్యలు అయితే తీవ్ర కలకలం రేపుతుండగా మరి రేపటి నాడు ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తే మరి ఎవరికి ఇస్తారు? సంజయ్ వర్గీయుల, జీవన్ రెడ్డి వర్గీయులు ఉంటారా? మరి ఈ కాంగ్రెస్ లో ఈ కుమ్లాటం లేనటువంటి సిచ్యువేషన్ అయితే ఇప్పుడు జగిత్యాల జిల్లాలో జగిత్యాల నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారింది. సుందరా, అయితే సందీప్ రావు, జీవన్ రెడ్డి వర్సెస్ సంజయ్ ఇష్యూపై కాంగ్రెస్ నేతలు ఎవరైనా రెస్పాండ్ అయ్యారా? వారిద్దరి మధ్య ఉన్న వైరాన్ని తగ్గించే ప్రయత్నం ఎవరైనా చేశారా? రైట్, ఇప్పటి వరకు అయితే అటువంటి సిచ్యువేషన్ ఎక్కడా కనిపించలేదు. ఎందుకంటే అధిష్టానం నోటీసులో కూడా ఇది ఉంది. ఎందుకంటే అనేక నామినేటెడ్ పోస్టులు కూడా జగిత్యాల జిల్లా నుంచి రావాల్సి ఉంది. కానీ ఈ ఇద్దరి మధ్య గొడవతోటి
ఆ పోస్టులు కూడా దాదాపు 2.5 సంవత్సరాలుగా అట్నే ఉన్నాయి. అది ఉన్నటువంటి సందర్భం. దీంతో రేపు మాపు అంటూ కాలయాపన చేస్తున్నారే తప్ప వీళ్ళకి మాత్రం ఏ ఒక్క నోటిఫికేషన్ రాలేదు, ఏ ఒక్క వారికి బాధ్యతలు అయితే మాత్రం అగ్రెసివ్ గా ఉన్నారు. 40 ఏళ్ళుగా తాను కాంగ్రెస్ లో ఉన్నాను, తన కండువా కాంగ్రెస్ తోటే ఉంటుందని ఆయన చెప్తున్నారు. సంజయ్ కుమార్ మాత్రం తను అభివృద్ధి కోసమే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారని సంజయ్ కుమార్ చెప్తున్నారు. మరి ఈ ఇద్దరి మధ్య వివాదంతో కింది స్థాయి కార్యకర్తలు అయితే డీలా పడుతున్నారు. వాళ్ళంతా తాము నమ్ముకొని ఉంటే అధికారంలోకి వచ్చిన తర్వాత తమకు ఎందుకు ఈ సిచ్యువేషన్ వచ్చింది అనేటువంటి ఆవేదన కార్యకర్తలు నెలకొంది. దీంతో జీవన్ రెడ్డి వద్ద అందరూ కూడా వాపోతున్నటువంటి సందర్భం. దీంతో జీవన్ రెడ్డి రోజుకు రెచ్చిపోతున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ ఈ హాట్ కామెంట్ అనేటువంటిది మనకు అర్థమవుతుంది. ఎందుకంటే మున్సిపల్ అనేటువంటిది అత్యంత కీలకము. గతంలో చివరి రోజు కూడా బీఆర్ఎస్ పార్టీ కీలకంగా వ్యవహరించి బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేసింది తొలిసారి. ఈ క్రమంలో ఈసారి కూడా కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని వాళ్ళు చెప్తున్నారు. మరి ఈ క్రమంలో ఏం జరుగుతుంది, ఎవరు పైకి వచ్చినటువంటి వాదనలో భాగంగానే ఇవాళ ఈ జీవన్ రెడ్డి హాట్ కామెంట్ చేసినట్టు మనకు క్లియర్ గా అర్థమవుతుంది. సింధూరా, రైట్, థ్యాంక్ యూ సందీప్ రావు. ప్రభు ధర్మాన్ని కట్టుబడి రావణాసుడి పత్తల్లో నరికిండు. మేము బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగం నమ్ముకొని ఈయనకున్నది ఒక్క తలకాయ దీని నరకలేము. శ్రీరామచంద్ర ప్రభు ఏదైతుందో ధర్మాన్ని కట్టుబడి రావణాసుడి పత్తల్లో నరికిండే. మేము బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగం నమ్ముకొని ఉన్నాం. మేము ఇలా ఎవడైనా రాజ్యాంగాన్ని తూట్లు పడవాలని చూస్తే వానికి ఉండేది ఒక్క తలకాయ, మనకు ఉండేది ఎంతనే ఒక్క తలకాయ.